లోకంలో ఏ ఆధారం నీకు లేకపోయినా పర్వాలా, నా దేవుడిని ఒక్కడిని ఆధారం చేసుకో. నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు, నిన్ను బ్రతికించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన పాదాలు పట్టుకుని నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతా యేసయ్య, నాకు ఆధారంగా ఉండండి యేసయ్య అని ఈయన ఆధారం చేసుకొని బ్రతుకు. నీకు ఏ బ్యాక్ బోన్ లేకపోయినా తల్లి సపోర్ట్, తండ్రి సపోర్ట్, తోబుట్టువుల సపోర్ట్, బంధువుల సపోర్ట్, రక్త సంబంధికుల సపోర్ట్, చివరికి చేయూతనిచ్చి నిన్ను పట్టుకొని పైకి లేపే వ్యక్తి ఏ వ్యక్తి లేకపోయినా దేవుడొక్కడు నీకు ఆధారమైతే ఏమీ లేని శూన్య స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. సాచిన బాహువు చేత సూర్య చంద్ర నక్షత్రాదులను నరులను సృష్టించాడు. నరులందరినీ ఆ బాహువే సృష్టించింది కనుక నరులందరి రక్షణార్థము నిమిత్తమై పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆ యెహోవా బాహువే మన రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నంబర్ 1, ఆ బాహువు సమస్త సృష్టిని సృష్టించింది. ఆ బాహువు ఈరోజు కూడా నీ బ్రతుకులో సృష్టించగలిగిన సృజనాత్మక శక్తి కలిగిన వాడి దేవుడు. రెండవది, పాత నిబంధనలో ఈ బాహువు ఏం చేసిందో చూడండి ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. సరే, చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఆగుదాం. ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ ఆచరిస్తారు. ఆ పస్కా పండుగ దినాన్ని ఏం చేస్తారో తెలుసా? ఆ పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పూసి ఆ రాత్రంతా లోపటుండి పస్కాను భుజిస్తారు. నాన్న ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు పూసి లోపట ఈ మాంసం ఎందుకు నాన్న ఇలా చేస్తారు అని అంటే, అప్పుడు మీ పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? యెహోవా తన బాహుబలము చేత తన బాహుబలాన్ని చాపి ఐగుప్తు దాస్యత్వంలో నుంచి మనలను విడిపించాడయ్యా, దాని జ్ఞాపకార్థమై, వింటున్నారు ఈ మాట, దాని జ్ఞాపకార్థమై మనం పస్కా పండుగను ఆచరిస్తున్నామని మీ పిల్లలకు దేవుడైన యెహోవా చేసిన కార్యాలు మీరు తెలియచెప్పాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకప్పుడు మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళమయ్యా, యెహోవా తన బాహువు చాపి ఈ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడని మీ పిల్లలకు మీరు చెప్పండి అంటున్నాడు. అయ్యా అమ్మా, నా వైపు చూడండి. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో సమస్యల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడేటప్పుడు ఈ సమస్య నన్ను చంపేస్తుంది, నా బ్రతుకుని నాశనం చేస్తుంది, ఈ సమస్యలో నుంచి నేను బయటికి రాలేను, ఈ రోగంలో నుంచి నేను బయటికి రాలేను, ఈ ఇబ్బందిలో నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్య నన్ను మింగేస్తుంది అని అనుకుంటూ ఉంటుండగా ఎన్నో సమస్యల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు తన బాహుబలత చాపి ఎన్నిసార్లు ఆ సమస్యల కొలిమిలో నుంచి నిన్ను దేవుడు తప్పించలేదు? ఎన్నిసార్లు నీ కన్నీటిని, నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చలేదు? ఎన్ని పర్యాయాలు శ్రమల కొలిమిలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాలేదు? ఆ కొలిమిలో నుంచి బయటకు నువ్వు తీసుకురాబడిన తర్వాత మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? మన పిల్లలకు యెహోవా నీ పట్ల చేసిన కార్యాలు పదే మనం చెప్పేటువంటి వారిగా ఉండాలి. నాన్న, ఈ కష్ట స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న నాన్న, దేవుడు నన్ను కనికరించాడు, నీకేదైనా కష్టం వస్తే ఇలా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను విడిపిస్తాడని మన పిల్లలకు చిన్నతనం నుంచి దైవభక్తి అనే ఉగ్గుపాలతో మనం పెంచి పెద్ద చేసేవారిగా ఉండాలి. వెనపల్ల పెద్దగా చెప్పండి అన్నమాట. ఎవరిని గురించి చెప్పాలి? చిన్నతనం నుంచి దేవుడు నీ పట్ల ఏ కార్యాలు చేశాడు, నీ భర్త పట్ల ఏ కార్యాలు చేశాడు, నీ భార్య పట్ల ఏ కార్యాలు చేశాడు, నీ తల్లిదండ్రుల పట్ల ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలు చిన్నతనం నుంచి
ఉగ్గుపాలతో మనం వాళ్ళకి పెంచి పెద్ద చేసేవారిగా ఉందుముగాక. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? మీరు అట్లా లేరు, కానీ లోకంలో ఎక్కువ శాతం ఎట్లుంటారంటే చిన్నపిల్లలకి వాళ్ళకు ఉగ్గుపాలతో ఏమి నేర్పుతారో తెలుసా? రేయ్, మీ నాయనమ్మ వస్తే అస్సలు బలకరించుకో, మీ మేనత్త వస్తే అస్సలు బలకరించుకో, మీ బాబాయ్ 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 అంటావే, మీ బాబాయ్ వస్తే అస్సలు బలకరించుకో. ఎందుకు మమ్మీ? మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా? అది నాయనమ్మ కాదు, రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికి అక్క. అది మా ఊళ్ళది కాదు. మీ మేనత్త ఉందే, మీ మేనత్త నన్ను హెరాస్మెంట్ చేసి పెట్టింది, అది మా ఊళ్ళది కాదు అని చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి ఏమి నేర్పుతారు? మీ అత్త మంచిది కాదు, మీ మామ మంచోడు కాదు, మీ బాబాయ్ మంచోడు కాదు, మీ పిన్ని మంచిది కాదు, మీ నాయనమ్మ మంచిది కాదు, మీ అమ్మమ్మ మంచిది కాదు. ఈ దరిద్రాన్ని ఈ దరిద్రాన్ని ఏమంటారు? అదే ఈ దరిద్రాన్ని నూరిపోస్తారు. మన పిల్లలకు చిన్నతనం నుంచి దేవుని బాహువు నీ పట్ల చేసిన కార్యాలు పదే పదే మనం నూరిపోసే వ్యక్తులుగా ఉందుముగాక. దాన్ని మనం నూరిపోస్తే మన పిల్లలు మనకంటే భక్తిపరులుగా మార్చబడటానికి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకునే వ్యక్తులుగా మార్చబడతారు. సరే, వీళ్ళు ఇంతకీ ఏం చెప్పారంటే, యెహోవా తన బాహువు చాపి ఐగుప్తు దాస్యత్వంలో నుంచి మన పితరులను విడిపించాడు. అంటే యెహోవా బాహువు విమోచించిన బాహువు. విచిత్రం చెప్పంటారా? పాత నిబంధనలో ఉన్న యెహోవా బాహువు కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే విమోచించింది. క్రొత్త నిబంధనలో ఉన్న యెహోవా బాహువుగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్త జాతి ప్రజలను, సమస్త గోత్రపు ప్రజలను, సమస్త ప్రాంత ప్రజలను, కోట్ల కొలది ప్రజలను విమోచించిన విమోచకుడు ఈయన. ప్రజలను విమోచించిన పెద్దగా చెప్తామే. ఆమేన్. పాత నిబంధనలో ఉన్న యెహోవా బాహువు ఎవరిని విమోచించింది? అయ్యో చెప్పే కదా సార్. ఎవరిని విమోచించింది? కేవలం ఇశ్రాయేలు జాతిని మాత్రమే కాదు, ప్రపంచాన్ని విమోచించిన విమోచకుడు ఆయన. అందుకనే సుమయోను మాట్లాడిన మాట ఇంకొకసారి చదువుతాను, చూడండి. ఆ మాట లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం నుంచి. నెక్స్ట్ నాతో కలిసి ఇక్కడ చెప్పండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసి తిని. నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి. 31. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఎవరి ఎదుట? యెహోవా బాహువుగా పిలువబడుతున్న ఈ హస్తం ఎవరి కొరకు సిద్ధపరచబడింది? పాత నిబంధనలో ఉన్న యెహోవా బాహువు ఎవరి కొరకు? పాత నిబంధనలో ఉన్న యెహోవా బాహువు ఇశ్రాయేలు ప్రజల కొరకు. క్రొత్త నిబంధనలో ఉన్న యెహోవా బాహువుగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు. ఆమేన్. మనందరి విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ పాపపు దాస్యత్వంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నట్లుగా మీలో ఎవరైనా త్రాగుడనే దాస్యత్వంలో ఉన్నారా? అక్రమ సంబంధాలనే దాస్యత్వంలో ఉన్నారా? బెట్టింగ్ అనే దాస్యత్వంలో ఉన్నారా? బయటకు చెప్పుకోలేక అంతరంగికంగా లోపట కొన్ని తెలియని బలహీనతల చేత పీడించబడుతున్నారా? అపవిత్రపు వ్యామోహం చేత పీడించబడుతున్నారా? ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాక ఆ బానిస బ్రతుకుల్లో ఒకవేళ బందీగా నువ్వు మిగిలిపోయావా? దీనిలో నుంచి బయటికి రావాలనుకుంటున్నానయ్యా, నా వల్ల కావట్లా. ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకుంటున్నానయ్యా, రాలేకపోతున్నా. ఏ వ్యసనంలో కూరుకుపోయి బయటకు రాలేని స్థితిలో ఉన్నా కూర్చున్న చోటే, అయ్యా దీనిలో నుంచి నేను బయటకు రావాలని ఆశపడుతున్నాను, నాకు విడుదల కావాలయ్యా అని ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా ఈ క్రిస్మస్ దినాన దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే
ఏ పాపపు బానిసత్వంలో నువ్వు బందీగా మిగిలిపోయినా ఈ దినమే దేవుడు తన బాహువును చాపి దాసుడైన నిన్ను స్వతంత్రుడిగా దేవుడు మార్చునుగాక. నీ బానిస సంఖ్యలు దేవుడు తెంచునుగాక. నీ సంఖ్యలు, నీ వ్యసనాలు ఎంత బలమైనవైనా ఈ బాహువు నీ బానిస సంఖ్యలు తెంపి అలనాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులకు విమోచన దయచేసినట్లుగా పాపపు బానిసత్వం నుంచి ఈ దినం నా దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. పెద్దగా చెప్దామా? వికీపీడియా ఫౌండర్ ఒక ఆయన ఉన్నాడు. వికీపీడియా ఎన్సైక్లోపీడియా, దాన్ని ఇద్దరు స్టార్ట్ చేశారు. వికీపీడియా తెలియని వ్యక్తులు నాకు తెలిసి ఎవరు ఉండరు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ తర్వాత అడ్వాన్స్ వచ్చింది. వికీపీడియా ఫౌండర్ ఆయన పేరు లారీ సగర్, SANGER సగర్. 35 సంవత్సరాలు దేవుడు లేని వ్యక్తిగా బ్రతికాడు. దేవుడు అనేది అబద్ధం, ఉన్నదంతా సైన్స్. ఈ పిచ్చి భ్రమ, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే కనపడమను అని వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఆ దేశంలో పుట్టి 35 సంవత్సరాలు ఎథిస్ట్గా, హేతువాదిగా, ఉన్నదంతా సైన్సే, ఉన్నదంతా శాస్త్రమే, దేవుడు అనేది అబద్ధం అని 35 సంవత్సరాలు దేవుడు లేని ప్రజగా బ్రతికాడు. అద్భుతం. గత ఈ డిసెంబర్ మాసంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? వికీపీడియా ద్వారా ప్రపంచాన్ని నేను తిప్పితే, వికీపీడియా ద్వారా ప్రపంచాన్ని నేను మారిస్తే యేసుక్రీస్తు వారు నన్ను మార్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు నా హృదయాన్ని తిప్పాడు. ఇప్పుడు ఈరోజు ఆయన ఏమంటాడో తెలుసా? 35 సంవత్సరాలు పాపపు దాస్యత్వంలో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. నా 35 సంవత్సరాల బానిస సంఖ్యలు నా దేవుడు తెంచి ఈరోజు నన్ను స్వతంత్రుడిగా దేవుడు మార్చాడు. ఒకసారి చూడండి, నీకున్న దురలవాటు 35 సంవత్సరాల దురలవాటైనా, నీకున్న వ్యసనం 10 సంవత్సరాల వ్యసనమైనా, నీకున్న బలహీనత 20-30 సంవత్సరాలు బట్టి అది నేను కట్టి పడేస్తున్నా, పశ్చాత్తాపంతో ఈరోజు దేవుని వైపు తిరుగు. యెహోవా తన బాహువు చాపి దాస్య గృహములో నుంచి నిన్ను విడిపించి నా దేవుడు స్వతంత్రుడిగా నిన్ను చేయునుగాక. యెహోవా బాహువు నంబర్ 1 సృష్టించింది. రెండవది, యెహోవా బాహువు ప్రజలను విమోచించింది. మూడవది, యెహోవా బాహువు విమోచించిన ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేస్తూ వచ్చింది, వింతైన కార్యాలు చేస్తూ వచ్చింది. జస్ట్ 3 మాటలు మీకు రెఫరెన్స్ కోసం గుర్తుకు తెస్తాను. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనం, యెహోషువ 4వ అధ్యాయం 23వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం చూడండి ముందు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాటను ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. సరే, ఎందుకు మోషేతో దేవుడి మాట అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏడుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏడుస్తున్నారు. ఓ చిన్న మాట నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచి అలసట వల్ల ఏడ్చారా? నడువుల నొప్పి వచ్చి ఏడ్చారా? మోకాళ్ళ నొప్పి వచ్చి ఏడ్చారా? ఎందుకు ఏడ్చారు చెప్పండి? మా తల్లి భలే కరెక్ట్గా చెప్పారు. దేనికోసం ఏడ్చారా అంటే మాంసం కోసం ఏడ్చారు. వీళ్ళలో ఒక్కళ్ళు కూడా నడవలేకపోతున్నావయ్యా, మా వల్ల కావట్లా, తొందరగా కనాను తీసుకెళ్ళయ్యా చూడాలి అని ఆడవలా. దేనికోసం ఏడ్చారో తెలుసా? మాంసం కోసం ఏడ్చారు. అద్భుతం. ఒక చోట ఏమంటారు తెలుసా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుంటూ కొండల దగ్గర మేము మాంసం తిన్నది మాకు గుర్తొస్తుంది అంటారు. ఎక్కడ తిన్నారంట మాంసం? సహజంగా ఎవరైనా ప్లేట్లో వేసుకొని తింటారు. వీళ్ళు ఎక్కడ తిన్నారు? పాత రోజుల్లో పల్లెటూరులో వండేటప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి గరిటె బెట్ట మొక్క తీయ, కూర ఉడికేలోపే సగం కొండ అయిపోద్ది.
పాత రోజుల్లో ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే కొండల దగ్గరే మాంసం, ప్లేట్లో కాదు, ప్లేట్లో వేసుకున్నదాకా కాదు, కొండల దగ్గరే మాంసం తిన్నారంట. అద్భుతం. ఇశ్రాయేలీల మీద ఉన్న మాంసపు ఆత్మే క్రొత్త నిబంధన కాలంలో. అమ్మా, మీలో ఎవరైనా ఈరోజు కాకరకాయల కూర వండుకుందాం అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అమ్మ మదనపల్లి, తమ్ముడికి ఏమన్నా కాకరకాయల కూర వండి పెట్టావా? ఎవరైనా ఒక్కళ్ళు తమ్ముడా ఈరోజు కాకరకాయల కూర ప్రసాదం కొసవా, పెద్దదా చిన్నదా? రెండునా? మావాడు 3 అంటాడు, చేపలు కూడా వదిలిపెట్టలేదంట. ఈ కృప ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. నేను ఒక మాట అంట, వీళ్ళు మాంసం కోసం ఏడుస్తూ ఉంటే దేవుడు వచ్చి అక్కడ అన్నారు, మోషే ఇదిగో వాళ్ళతో ఈ మాట చెప్పు, నేను మాంసం పంపించబోతున్నా. ఒక రోజు కాదు, నెల రోజుల పాటు వాళ్ళు మాంసం తింటానే ఉంటారు. ఏ రేంజ్లో తింటారో తెలుసా? నెల రోజులు తిని ఆ మాట నేను చెప్పలేను. అంత మాంసం ఇస్తా, కానీ మాంసం తినబోతున్నారని చెప్పు అని అంటంతో మోషే అంటాడు, ఇంతమందికి మాంసం నెల రోజులు పెట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా? ఇంతమందికి మాంసం ఎక్కడ పెట్టేదయ్యా? 1 పూట 2 పూటలు అంటే పోనీలే, ఎవరో ఒకరు గొర్రె మేక వధించి ఏదో చేయొచ్చు, నెల రోజులు పెట్టాలంటే ఇది ఎట్లా అంటాడప్పుడు దేవుడు, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా బాహువు చాపుతా, సముద్రములో నుండి పూరేళ్లను రప్పిస్తా, నెల రోజుల పాటు వాళ్ళకు సమృద్ధి అయిన మాంసాన్ని, ఆహారాన్ని నేను ఇస్తా. ఈ బాహువు ఎలాంటిదో తెలుసా? నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఈ భూమి మీద నిన్ను నిలవబెట్టేది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆ పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి, ఈ ఇంటి అద్దె ఎట్లా కట్టాలి, ప్రతి నెల ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఈ ఆరోగ్యం కుదుట పడాలంటే నేనేం చేయాలి, రకరకాల ఆలోచనలతో ఈ సమస్య నుంచి బయటకు వచ్చేది ఎట్లా, ఆ సమస్య నుంచి బయటకు వచ్చేది ఎట్లా, రకరకాల ఆలోచనలతో నువ్వు విసిగి వేసారిపోతూ ఉంటే, విమోచించబడిన నీ బ్రతుకులో నీ పక్షాన ఎప్పుడు యెహోవా బాహువు చాపబడి ఉన్నది. నీకేది తక్కువ కాకుండా ఏ గడియలో నీ అవసరత ఏదో ఆ బాహువే నీ అవసరత తీర్చునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఓ రోజు శిష్యులను యేసయ్య పిలిచి ఇద్దరిద్దరిని సేవకు పంపించాడు. ఎంతమందిని? ఇద్దరిద్దరిని. యేసయ్య ఎప్పుడు కూడా ఇద్దరిద్దరిని సేవకు పంపించాడు. మీరు చూస్తారు కదా, పౌలు, తిమోతి, యోహాను, యాకోబు, పేతురు, యోహాను. ఎప్పుడు జత. యేసయ్య ఎప్పుడు సింగిల్గా పంపించలా. ఎలా పంపించాడు? చెప్పాలి గట్టిగా. జతలు పంపించాడు, ఇద్దరేసి పంపించాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంటికి విజిటింగ్కి వచ్చేటప్పుడు రాజన్న ఒక్కడే వస్తాడా? రాజన్నతో పాటు ఎవరో ఒకళ్ళు ఉంటారా? ఏమ్మా సరిగ్గా చెప్పట్లా? ఎందుకు చెప్పండి? జత రావాలా. ఒకవేళ నేనే గనక నేను ఒక్కడిని మీ ఇంటికి వచ్చానంటే, అన్న ప్రైజ్లాడన్నా రండి అన్న అని అనొద్దు, మా ఇంటికి రావద్దన్నా అనండి. అవునమ్మా విక్టోరియా మహారాణి, జత. మీరు ఎప్పుడైనా విశ్వాసుల ఇంటికి వెళ్ళేటప్పుడు జతగా వెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళదు. మనసెచ్చుకు వచ్చేవాళ్ళే కదా అని చెప్పి ఆ భర్త లేని ఇంట్లో ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో చిచ్చు పెట్టొద్దు. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించొద్దు. మంచెచ్చుకు వచ్చే ఫ్యామిలీయే కదా అని ఆ బ్రదర్ లేని టైంలో సిస్టర్ ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఆ బ్రదర్ లేని టైంలో ఈ బ్రదర్ ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఇది వాక్యానికి విరుద్ధం. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు, పంపించేటప్పుడు యేసయ్య ఎంతమందిని పంపించారు? ఇద్దరిని. ఎందుకో తెలుసా? ఒకడు పడిపోతే ఇంకొకడు లేవనెత్తుతాడని, ఒకడు కృంగిపోతే ఇంకొకరు లేవనెత్తుతారని, ఇద్దరి కలయిక వెట్టగలుగు చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
సరే వాళ్ళని పంపించేటప్పుడు ఇదిగో మీరు సేవకు బయలుదేరి వెళ్ళండి అన్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? యేసయ్య మమ్మల్ని పంపించేటప్పుడు మాకు ఛార్జీకి కావాల్సిన డబ్బులు ఇస్తాడు, మధ్యాహ్నం టిఫినా పొద్దున కదా, అదే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మా ఖర్చులన్నిటికీ దారి ఖర్చులన్నిటికీ ఫుల్గా ఇస్తాడు, మేము ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళకి సింగిల్ పైసా కూడా ఇలా. ఎప్పుడైతే సింగిల్ పైసా కూడా ఇయలేదో ఒక్కొక్కళ్ళ ముఖం కందకడ్డైనట్టు అయిపోయింది. మీ చేతిలో కర్ర తప్ప ఇంకేమీ తీసుకొని వెళ్ళొద్దు అని అంటే, ఈలోపు పేతురు మనసులో అనుకొని ఉంటాడు, పంపించేటప్పుడు ఏదో ఇస్తావని పంపిస్తే ఒట్టి చేతులతో పంపిస్తున్నావా, లోపల ఎనిదిట్టుకొని ఉంటాడు. మొత్తానికి సేవకి వెళ్ళారు. ఓ నెల రోజులు 15 రోజులు సేవ చేసి వచ్చారు. రావటంతో యేసయ్య ఏమడిగారో తెలుసా? శిష్యులారా, మీ చేతులకి ఏమీ ఇవ్వకుండా నేను మిమ్మల్ని పంపించానే, ఈ 15 రోజులు మీకు ఏమైనా తక్కువైందా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు ఏది తక్కువ కాలేదయ్యా, ఏది తక్కువ కాల. నేనంట, యెహోవా బాహువు నీకు తోడుగా ఉంది, విశ్వసించు. బ్రతుకులో ఏది తక్కువ కాకుండా, ఏ గడియలో ఏది కావాలో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చునుగాక. ఇశ్రాయేలును పోషించింది ఎవరు? యెహోవా బాహువు. ఆకాశం నుండి మన్నాను కురిపించింది ఎవరు? యెహోవా బాహువు. బండలో నుంచి నీళ్లు రప్పించింది ఎవరు? యెహోవా బాహువు. మరలా చెప్తున్నాను, సముద్రములో నుండి పూరేలను రప్పించింది ఎవరు? పాత నిబంధనలో యెహోవా బాహువు ఇశ్రాయేలీల పట్ల కార్యం చేసిందేమో, క్రొత్త నిబంధనలో యేసు రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి పట్ల ఈ బాహువు కార్యం చేయబోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో 2 మాటలు చదివి నేను తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథం 63:12, యెహోషువ 4. నాతో కలిసి, తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడేడి అనుకొనిరి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఇంకొకసారి మీతో ఈ మాట పంచుకుంటా. నా వైపు చూడండి. తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి అంటే వారిలో ఏముంచాడట? స్వరం ఎత్తాలి. వారిలో ఏముంచాడట? పరిశుద్ధాత్మను. రైట్. తర్వాత, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? ఉంచినవాడు పోనిచ్చినవాడు ఒక ఆయనే. ఎవరు? దేవుడైన యెహోవా. ఉంచినవాడు పోనిచ్చినవాడు ఒక్కడే. ఎవరు? దేవుడైన యెహోవా. ఏముంచాడట? పరిశుద్ధాత్మను ఉంచాడట. ఏమి పోనిచ్చాడట? తన బాహువును పోనిచ్చాడట. ఇప్పటిదాకా మనం విన్నాం కదా, యెహోవా బాహువు అంటే ఎవరని చెప్పుకున్నాం? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బాహువు అంటే యేసుక్రీస్తు వారు అని విన్నాం కదా. పానిచ్చినవాడు తండ్రి అయిన దేవుడు యెహోవా అని విన్నాం కదా. ఉంచినవాడు యెహోవా అని విన్నాం కదా. ఏముంచాడు? ఇక్కడ ముగ్గురిని చూస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, త్రియేక దేవుడు, త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. స్వరమెత్తుదాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు. అలాగని ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు, ముగ్గురు ఒక్కటే కాదు, ముగ్గురు ఏకమై ఉన్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మోషే కుడి చేతి వైపు నుండి తన బాహువును పానిచ్చాడట. ఆ బాహువు ఏం చేసిందో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించింది. వారు దాటినట్లుగానే మేము దాటాలని ప్రయత్నం చేస్తే ఐగుప్తీయులను అదే జలాలు వాళ్ళను ముంచేస్తే తన ప్రజలైన ఇశ్రాయేలీల ద్వారా తనకు శాశ్వతమైన ప్రఖ్యాతిని తెచ్చుకున్నాడు.
దేని ద్వారానో తెలుసా? మహిమ గల బాహువు ద్వారా. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. యేసుక్రీస్తు అనే బాహువు ఎవరో తెలుసా? మహిమ కలిగిన బాహువు. మహిమ కలిగిన బాహువు. ఎలాంటి మహిమ కలిగిన కార్యాలైనా నీ బ్రతుకులో చేయగలడు. ఎలాంటి మహిమాయుక్తమైన కార్యాలైనా నీ జీవితంలో చేయగలడు. ఆయన బాహువు మహిమ కలిగిన బాహువు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మహిమ కలిగిన బాహువు ఏం చేసింది? ఉన్న పాటున ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. మరొక్కసారి ఆ మాట చెప్తున్నాను. ఆ బాహువు ఇశ్రాయేలీయుల జీవితాల్లో జరిగించిన కార్యాన్ని బట్టి దేవుడైన యెహోవా తనకు శాశ్వత ప్రఖ్యాతి తెచ్చుకున్నాడట. ఏ ప్రఖ్యాతి? నా వైపు చూడండి. నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా దేవుడు తన నామానికి శాశ్వత ప్రఖ్యాతి తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది ఒకరోజు ప్రఖ్యాతిగా కాదు, 1 సంవత్సరం ప్రఖ్యాతిగా కాదు, 1 నెల రోజుల ప్రఖ్యాతిగా కాదు. ప్రపంచమంతా నిన్ను గూర్చి మాట్లాడుకునేటట్లుగా, తన నామానికి శాశ్వత ప్రఖ్యాతి కలుగు చేసేటట్లుగా నీ కుటుంబం పట్ల దేవుడు తన బాహువును చాపును గాక. ఆ బాహువు చాపాలంటే ఏం చేయాలో నేను ముగింపులో చెప్తా. అందరు నా వైపు చూడండి. ఆయన బాహువు చాపితే నీ కుటుంబం ద్వారా తనకు శాశ్వత ప్రఖ్యాతి కలిగిద్ది. నేనంట, నువ్వు అప్పులతో ఉంటే దేవునికి శాశ్వత ప్రఖ్యాత? ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచాడు అడుగుతూ, అయ్యా పిల్లల ఫీజు కట్టలేదు, ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఇంటి అద్దె కట్టలేదు, ఓ 10,000 ఇవ్వండి. ఎవరి దగ్గరకో వెళ్ళి నువ్వు చేయి చాచి అడిగితే దేవునికి ప్రఖ్యాతి కలిగిద్దా? నీ చేయి ఇచ్చే చేయిగా ఉంటే ప్రఖ్యాతి కలిగిద్దా? నువ్వు తాగుబోతుగా బ్రతికితే దేవునికి ప్రఖ్యాతి కలిగిద్దా? నీతిగా బ్రతికితే దేవునికి ప్రఖ్యాతి కలిగిద్దా? అక్రమ సంబంధాల్లో బ్రతికితే దేవునికి ప్రఖ్యాతి కలిగిద్దా? క్రైస్తవునిగా పిలువబడిన నీవు పవిత్రంగా బ్రతికితే దేవునికి ప్రఖ్యాతి కలిగిద్దా? విచిత్రం. ప్రపంచ దేశాల్లో మందు బాగా అమ్ముడుపోయే నెలలు 2 నెలలు అంట. 2 నెలలు. ఒకటేమో వినండి, ఒకటేమో అక్టోబర్ నెల, రెండోదేమో డిసెంబర్ నెల. అక్టోబర్ నెలలో ఎందుకు ఎక్కువ అమ్ముడు పోద్దో తెలుసా? దసరా పండగ, దీపావళి పండగ, ఇవన్నీ సరిగ్గా మ్యాక్సిమం ఇటు అటుగా అక్టోబర్ నెలలో వస్తాయి. సరే, అక్టోబర్ నెలలో వచ్చే ఫుల్గా తాగారంటే అది వేరు. రెండో తమ్ముడు పోయేది ఎప్పుడు? ఎందుకో అంటే దొందే. జీవము లేని వాటిని ఆరాధించే వాళ్ళు అలాగే ఉన్నారు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు అలాగే ఉన్నారు. దేని ద్వారా దేవునికి శాశ్వత ప్రఖ్యాతి కలుగుతుంది? ఒకప్పుడు తాగుబోతండే మారాడు, ఒకప్పుడు తిరుగుబోతండే మారాడు, ఒకప్పుడు గయ్యాలి మనిషి అండి ఎంత సాత్వికురాలయ్యిందో, ఒకప్పుడు కోపిస్తోడండి ఇప్పుడు ఎంతో నెమ్మది పరుడుగా ఉన్నాడో. నీ మార్పు దేవునికి శాశ్వత ప్రఖ్యాతి కలుగు చేస్తుంది. ఒక మాట అడగండి, దేవా నీ బాహువు చాపి నీ నామానికి శాశ్వత ప్రఖ్యాతి కలుగునట్లుగా నన్ను నిలవబెట్టేసయ్యా. ఓ యవ్వన బిడ్డగా నీకు 25 సంవత్సరాల వయసు వచ్చిన నాన్నను చూస్తే నాన్న అని గడగడలాడుతూ ఉంటే, మమ్మీని చూసి మమ్మీ అని అమ్మను చూసి గడగడలాడుతూ ఉంటే అది దేవునికి శాశ్వత ప్రఖ్యాతి. నువ్వు అమ్మా నాన్న చూసి గడగడవా? నా వైపు చూడాలా? అమ్మా నాన్న చూసి నువ్వు గడగడలాడకుండా వాళ్ళనే నువ్వు గడగడలాడించే కృప కలిగినోడు అనుకో, వాళ్ళనే గడగడలాడించే దరిద్రపు గుణం నీకు ఉందనుకో, అది దేవునికి శాశ్వత ప్రఖ్యాత. ఓ తండ్రి అంటున్నాడు, అయ్యా వాడు ఉన్నాడయ్యా మా పుత్రరత్నం అనండి. చెప్పేదేదో పెద్దగా చెప్పండి. ఉన్నాడయ్యా ఒకడు పుత్రరత్నం, వాడు పుట్టినరోజు ఒకరోజు నా కాళ్ళకి దండం పెడతాడయ్యా, వాడి జీవితంలో వాడి పుట్టినరోజు ఒకరోజు నా కాళ్ళ దండం పెడతాడయ్యా. తతిమ 364 రోజులు వాడి కాళ్ళకి నేను దండం పెట్టాలయ్యా. కొంతమంది అంటారు, పెళ్ళైన కొత్తలో మా కోడలు మమ్మల్ని చూసి గడగడలాడింది అయ్యా, అది కూడా 3 నెలలేనయ్యా, ఆ తర్వాత నుంచి మమ్మల్నే. ఇది చెప్పర్లే మీరు, అదైతే బాగా చెప్తారు. ఇది దేవునికి ప్రఖ్యాత. నీ మార్పు ద్వారా, నీ సత్ప్రవర్తన ద్వారా దేవుడు తనకు శాశ్వత ప్రఖ్యాతి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయనకు శాశ్వత ప్రఖ్యాతి తీసుకొచ్చే జీవితం నువ్వు జీవిస్తే
ఇదే నీ బ్రతుకులో నిజమైన క్రిస్మస్ పండుగ. పెద్దగా చెప్దాం ఆమేన్. నంబర్ 1 సృజించిందా బాహు. నంబర్ 2 విమోచించిందా బాహు. నంబర్ 3 విమోచించిన ప్రజల జీవితాల్లో వింతైన కార్యాలు జరిగించిందా బాహు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యెహోవా బాహు అంటే ఎవరు? చెప్పాలి. ఈ బాహు ఎవరి మీద చాపబడిందట? ఎవరి మీద? ఇశ్రాయేలీల మీదేనా? అమెరికా దేశస్తుల మీదేనా? తెలంగాణ ప్రజల మీదేనా? ఆంధ్ర ప్రజల మీదేనా? బ్రిటిష్ వాళ్ళ మీదేనా? నో. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషిని కొరకు చాపబడిన యెహోవా బాహువే మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పలు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. 4వది, ఆ బాహువు ఎలాంటిదో చూడండి. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 1వ చరణం. నాతో కలిసి, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయమును కలుగు చేశాను. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. నాకు సమయం అయిపోయింది, క్లుప్తంగా చెప్తాను. 1వ వచనం, తన పరిశుద్ధ బాహువు, తన పరిశుద్ధ యెహోవా బాహువు. యెహోవా బాహువు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యెహోవా బాహువుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఎట్టివారట? పరిశుద్ధ బాహువు. ఆమేన్. ఆ పరిశుద్ధ బాహువు ఆశ్చర్య కార్యం చేశాడట. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ సృష్టిలో జరిగిన కార్యాలన్నిటిలో ఆశ్చర్యకార్యం ఏదో చెప్పమంటారా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలబడింది. ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. నేలమట్టితో నరుణ్ణి చేశాడు. ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. అసలు నేలమట్టి కూడా లేకుండా, ఏ ఆధారము లేకపోయినా సూర్యుడు కలుగునుగాక కలుగు చేశాడు. ఆశ్చర్యమే. చంద్రుడు కలుగునుగాక ఆశ్చర్యమే. నో డౌట్, ఇవన్నీ ఆశ్చర్యాలే. చనిపోయి 4 రోజుల క్రితం సమాధిలో పెట్టబడిన లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరా బయటికి రా, పిలిచిన తోడనే లాజరు బయటకు వచ్చాడు. చచ్చిన శవాలు బ్రతికాయి. అద్భుతమే. కానీ నేనంట, అన్ని అద్భుతాల కంటే మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపి పవిత్రుడిగా మార్చబడటమే అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం.